హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలో బీన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. అలాగే బీన్స్ తోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా. బీన్స్ ఫ్రై, బీన్స్ విత్ టమాటో అండ్ వెజిటేబుల్ బిర్యానీలో కూడా బీన్స్ యూజ్ చేస్తాం. అలాంటి బీన్స్ ఎవరికి ఇష్టం ఉండకుండా అయితే ఉండవు అనుకుంటున్నాను. ఈ బీన్స్తో ఫ్రై ఎలా చేసుకుందామో నా వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కావాల్సిన పదార్థాలు అండ్ వీటిని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ముందుగా గిన్నె పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసాను ఆయిల్లో. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో. చూసారు కదా ఎలా ఫ్రై అయ్యాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్నా కదా బీన్స్ని వేసుకున్నాను. ఈ బీన్స్ కూడా చాలా టైం పడుతుందండి మగ్గడానికి. నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి కలయి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా మగ్గుతాయని. సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నానండి. ఒక 2 minutes తర్వాత కొంచెం మగ్గినట్టు అనిపించాయి. చూసారు కదా. మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఈసారి కూడా మూత తీసిన తర్వాత చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్కి ఇప్పటికి తేడా. ఇందులో నేను కొంచెం పసుపు, అలాగే ఇందాక సాల్ట్ వేసాను కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెమే సాల్ట్ వేసానండి నేను. వేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలబెట్టుకున్నాను. మొత్తం కలబెట్టుకున్న తర్వాత ఇందులో నేను 4 వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు, వాటిని క్రష్ చేసి వేసుకున్నాను. ఇవి పచ్చిగా ఉంటాయి కదా, మధ్యలో అంటే మిడిల్లో వేసాను. అవి బాగా మగ్గాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసాను. చూసారు కదా ఎలా మగ్గిపోయాయో. వెల్లుల్లి కూడా మగ్గిపోయాయండి. వెల్లుల్లి కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇందులో కారం 1.5 స్పూన్ వేసాను నేను. కలయబెట్టుకున్నాను, మొత్తం కలిసేలా కలయబెట్టుకున్నానండి. దీంట్లో చివరిగా కొంచెం సాల్ట్ సరిపోలేదండి, కొంచెం వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలయబెట్టుకొని చివరగా కడిగిన కొత్తిమీరని వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గిన తర్వాత చూసారు కదా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మొత్తం చూడండి ఎంత బాగుందో. కర్రీ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.